హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ మిరాకిల్. ఈరోజు మనం చూడబోయేది గోధుమ పిండి బెల్లంతో కేక్ తయారు చేస్తున్నాం. 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో మనం ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. అది దాంట్లోనే మళ్ళీ 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఆ మొత్తాన్ని జల్లించుకోండి. ఏమి ఉండలు కట్టకుండా ఉంటాయి ఆ జల్లించుకుంటే. దాన్ని కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఒక సపరేట్ బౌల్ తీసుకొని దాంట్లోనే 1 కప్పు వరకు బెల్లం తీసుకుందాం. ఏ కప్పు అయితే గోధుమ పిండి తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. దాంట్లో మనం హాఫ్ కప్పు వరకు పాలు యాడ్ చేసుకోవాలి. బెల్లం కరిగే వరకు తిప్పేసుకోండి. దాన్ని ఆ పాలు మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ మీకు ఏ నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ని తీసుకొని దాంట్లో కొంచెం డస్టింగ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఆ కరిగించిన బెల్లం పాలు దాన్ని మొత్తం పిండిలో వేసేసుకొని మనం కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోవద్దండి. చూసుకుంటూ చిన్నగా నిదానంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం కలుపుకుంటూ వాటిని మిక్స్ చేసుకోవాలి ఆ పిండి మొత్తాన్ని. ఇదిగోండి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కట్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయిపోయిన పిండిలో డస్టింగ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలని. ఈ డస్టింగ్ చేసిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కిందకి వెళ్ళకుండా మిడిల్లోనే ఆగిపోతాయి. అందుకని డస్టింగ్ చేసుకొని యాడ్ చేసుకోండి. మీరు కూడా మొత్తం కలిపేసుకోండి. ఈ గోధుమ పిండి డ్రై ఫ్రూట్స్ దాంట్లో కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడు చివరికి మనం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. నేను ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మీకు ఆయిల్ వద్దు అనుకుంటే మీరు ఏ ఫ్లేవర్ లేనిదైనా ఏ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం పూర్తిగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం గట్టిగానే ఉండాలండి. మరీ లూజ్గా ఉండకూడదు. మరీ లూజ్గా ఉంటే కేక్ అనేది సరిగా రాదు. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది కేక్ అనేది, బ్యాటర్ అనేది. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద బౌల్ తీసేసుకోండి. బౌల్ లేదనుకుంటే కుక్కర్ అయినా తీసుకోవచ్చు. దాంట్లో నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర సాల్ట్ లేకపోతే ఇసుకైనా యాడ్ చేసుకొని ఒక స్టాండ్ పెట్టేసుకొని ప్రీహీట్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో గోధుమ పిండి యాడ్ చేసుకొని డస్టింగ్ చేసేసుకొని దాంట్లో మనకు ఉన్న బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం దగ్గర గోధుమ పిండి ఎందుకులే అనుకుంటే బటర్ పేపర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఆ డస్టింగ్లో. దీన్ని మీడియం ఫ్లేమ్లో మనం 30 to 35 మినిట్స్ వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసుకోండి ఇక్కడ ఏం అంటట్లేదు. ఆపేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి కేక్ మొత్తం కూల్ అయిపోయిన తర్వాత, వేడి చల్లారిపోయిన తర్వాత మనం అన్మోల్డ్ చేసుకోవాలి దాన్ని. ఏమైనా కట్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బెల్లం కేక్ రెడీ అండి. ఇది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు చేసి పెడితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.